నమస్తే. అమెరికా గురించి మనందరికీ చాలామంది అనుకునేదేంటంటే, ఎకనామిక్ సూపర్ పవర్. ఒక గ్లోబల్ సూపర్ పవర్ అని అనుకుంటారు. ఆర్థిక రంగంలో, రక్షణ రంగంలో కూడా. కానీ మేడిపండు చందంగా మారింది ఈ రోజున అమెరికా పరిస్థితి. రోజురోజుకి రాబోయే 5, 10 సంవత్సరాలు అమెరికాకి చాలా గడ్డు పరిస్థితి ఎదురుగాకపోతోంది అనేది చాలామంది ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నటువంటి మాట. డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అలాగే ఆర్థిక రంగ నిపుణులు కూడా చెప్తున్నారు. రాబోయే 10 సంవత్సరాలలో అమెరికా ముఖ్యంగా రక్షణ రంగానికి డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్, డిఫెన్స్ ప్రొడక్ట్‌లని, ఉత్పత్తులని కొనుక్కోవడానికి పెద్దగా ఇతర దేశాలు ఆసక్తి చూపించవు. గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అది బయటపడింది. ట్రంప్ వచ్చిన తర్వాత రాబోయే 5, 10 సంవత్సరాలు ఇది మరింత దారుణంగా పడిపోబోతోంది అని చెప్తున్నారు. ఏంటి? ఏ బేసిస్ మీద చెప్తున్నారు ఇది? దీని గురించి మాట్లాడదాం ఇవాల్టి ఎపిసోడ్‌లో. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే టీబీజేపీ నాయకులు టిఆర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇది అమెరికాకి ఇక మీ బిగ్ బాస్ కాదు, సూపర్ పవర్ కాదు, ఇంతకాలం నడిచింది కానీ ఇక మీదట నడవదు అనేటువంటి వర్షన్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది దీంతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు, అగ్రీ అవుతారు, కొంతమంది డిసగ్రీ అవుతారు. సో పర్టికులర్గా ఈ డిఫెన్స్ ప్రోడక్ట్స్కి సంబంధించి అమెరికా ప్రోడక్ట్స్కి డిమాండ్ తగ్గుతోంది అని అంటున్నారు. ఇది నిజమేనా, లేకపోతే కేవలం ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్? నమస్తే రాజు గారు, మంచి టాపిక్ తీసుకున్నారు ఇవాళ. మీ ప్రేక్షకులకి ఇవాళ కొంచెం వాళ్ళకి నేను డేటాను, కొంచెం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను మన మల్టీపోలార్ వరల్డ్ లో ఏమైందంటే, మీకు ఒక జాగాలో వన్ సైడెడ్ రష్యా, వన్ సైడెడ్ మీకు అమెరికా ఉండేవారు. వాళ్ళకి ఇండస్ట్రియల్ మిలిటరీ కాంప్లెక్స్ ఉండేవి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు యుఎస్ఎస్ఆర్ పడిపోయి రష్యా వచ్చింది. రష్యాకి వాళ్ళకి ఓన్ ఎకనామిక్ ఇష్యూస్ వచ్చాయి. అయినా కానీ వాళ్ళు రష్యా ఏదో కొంతమంది అలైస్ కి వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవారు. ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అమెరికాకి బేసికలీ బేసిస్, వరల్డ్ వైడ్ బేసిస్ ద్వారా వాళ్ళు ఏదైనా క్విక్ రెస్పాన్స్ టైంలో వాళ్ళు ఏ కంట్రీకి ఎక్కడ ట్రబుల్ స్పాట్ ఉంటే అక్కడి నుంచి వాళ్ళు డిప్లాయ్ చేసి ఫటాఫట్ చేసేవారు. అంటే లిమిటెడ్ టైం, లిమిటెడ్ ఇంటర్వెన్షన్, తర్వాత మీ కాస్ట్ కూడా తక్కువ పెట్టేలాగా చూసేవారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అమెరికా ఎలక్షన్స్ అయిన తర్వాత, బైడెన్ వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు ట్రంప్ ఏ రోజు నుంచి వచ్చారో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, నేను ఎవ్రీథింగ్, నేను అమెరికా దృష్టిగా చూస్తాను, తర్వాత నాకు ఎంత లాస్ ఉందో ఎంత ప్రాఫిట్ ఉందో అది నేను ప్రత్యేకంగా చూస్తాను. ఎవరైతే నాతో సర్వీస్ అడుగుతారో, తర్వాత ఎవరైతే నాతో ఏదో హెల్ప్ అడుగుతారో, దానికి ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రైస్ ట్యాగ్, అది నథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ ద లంచ్ అని ఇదే ట్రంప్ వాదించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, యూరోపియన్ కమిషన్ ఇన్ మార్చ్ 2024 లో ఏమైందంటే, ఆయన వచ్చిన తర్వాత, ఇనాగ్రేషన్ అయిన తర్వాత యూరోపియన్ యూనియన్ అంతా విన్నారు. ఓకే ఫైన్, ఈయన ఏం చెప్తున్నాడో అంతా అనలైజ్ చేశారు. వాళ్ళంతా అన్నారు, ఈయన మాట వినే కంట, ఈ మాట పడే కంట, వీళ్ళు ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ కొనే కంట, వేర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. ఎందుకంటే మీకు తెలుసు, అంతా సోర్స్ కోడ్ అంతా అమెరికా దగ్గర ఉంటుంది. వాళ్ళ తర్వాత వాళ్ళకి దాంట్లో లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దే అలౌ, దే డోంట్ అలౌ, వేర్ టు హిట్, వాట్ టు డూ అన్ని అమెరికా కంట్రోల్ లో ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏది వచ్చిందంటే, యూరోపియన్ వాళ్ళకి ఎలాగో వాళ్ళకి ఇంటర్నల్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఇండస్ట్రీ ఉన్నాయి. అంటే నేషన్ స్టేజ్ అని చిన్న వాళ్ళు లోకల్ గా చేసుకుంటారు. అదే ఆలోచించి ఏం చెప్పారంటే, ఇంటర్నల్లీ వాళ్ళు కొంచెం డిస్కషన్ అయిన తర్వాత, వై నాట్ వి డెవలప్ అవర్ ఓన్ ఆర్మ్స్ ఇండస్ట్రీ సో దట్ వి బికమ్ ఆత్మ నిర్భర్ ఇంటర్నల్లీ ఇన్ యూరోప్. అది ట్రంప్ గారికి కొంచెం ఇష్యూ వచ్చింది. ఆయన కొంచెం అక్కడ కాలినట్లాగా అనిపించింది. ఆయన ఎక్కువ కాలేదు కూడా. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే, ఓకే ఫైన్, యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ కేర్. ఇప్పుడు కొత్తగా రొమేనియా కూడా భయం పుట్టింది, బికాస్ రొమేనియాకి హెల్ప్ చేయడానికి ట్రంప్ గారు రాలేదు. తర్వాత డ్రోన్స్ వస్తున్నాయి, అక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో అక్కడ అందరూ కలిసి ఇప్పుడు ఏమంటున్నారంటే, నాటో ఈస్ గోయింగ్ టు కొలాప్స్. మన EU యూనియన్ ఒక యూనియన్ మనం ఒక కాంగ్లోమరేట్ చేసుకుని మనే ఆత్మనిర్భర్ అయ్యి మనే ప్రొటెక్షన్ చేసుకోవాలి. మన ట్రంప్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ ఓపెన్లీ అంటున్నాడు, డెన్మార్క్ ఐలాండ్, గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తుంది. నాటోలో ఏంటి,
వన్ అటాక్ ఆన్ వన్ మెంబర్ ఈజ్ ఈక్వల్ టు అటాక్ ఆన్ ఎవ్రీబడి. ఇప్పుడు ఒకరినొకళ్ళు కొట్టుకోవాలి ఇప్పుడు. దట్స్ ఆల్రెడీ గాన్ విండ్. అది అమెరికన్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి. సో నాటో ఈజ్ ఆల్రెడీ గాన్ విత్ ద విండ్. ట్రంప్ ఏ రోజు నుంచి మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఇది. అండ్ సెకండ్, $38 trillion డెట్ ఉంది అమెరికన్ గవర్నమెంట్ కి. $38 trillion అంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 120% ఆఫ్ జీడిపి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ అప్పు సార్, ఇది $38 trillion అప్పు ఎక్స్టర్నల్ డెట్స్ రెండు ఉన్నాయా? ఇంటర్నల్ డెట్స్, ఎక్స్టర్నల్ డెట్స్ అంటారు కదా, రెండు మాక్సిమం మీకు అలైస్ యూరోపియన్స్ తర్వాత చైనీస్ హోల్డ్ చేస్తారు. మన దగ్గర ఆల్మోస్ట్ 150 ఉండేది. మన $50 బిలియన్ మనం ఆఫ్లోడ్ చేసేసాం. అది ప్రశాంతంగా చేసాం. ఎవరికి మన ట్రంప్ గారికి తెలిస్తే ఆయన ఎగురుతాడని. బికాస్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు స్పెక్యులేట్. మనం ఏం చేయాలో, మన దేశంకి ఏం మంచిదో మనం అది చేస్తాం. అని ట్రంప్ ఆయన చెప్పేది లేదు, మనం వినేది లేదు. అది దట్ ఈస్ వన్ థింగ్. వీ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ హిమ్ వెరీ సట్లీ, వెరీ డిప్లొమాటికలీ. మన మోదీ గారు ఎప్పుడో అనేసారు, బాస్ ఒక రెడ్ లైన్ ఉంది, రెడ్ లైన్ ఆ లక్ష్మణ్ రేఖ దాటద్దు. ఆ లక్ష్మణ్ రేఖ మన ఇండియన్స్ ది, అండ్ వీల్ ప్రొటెక్ట్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఇది చెప్పారు మోదీ గారు. సో ఈ డెట్ వల్ల మీకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో కొంచెం ఇష్యూ వస్తుంది. మీరు ఆ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, ఆ స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్, ఆ స్పెషలైజ్డ్ ఎలక్ట్రానిక్స్, మెషినరీ, మెటలర్జీ, అది మళ్ళీ మీరు అమెరికాలో ఎస్టాబ్లిష్ చేయాలంటే అట్ ద లోవర్ కాస్ట్, అది కొంచెం ఆలోచించాలి. ట్రంప్ ఆలోచించకుండా ఈ ఆల్రెడీ స్టార్టెడ్ పికింగ్ అప్ ఫైట్ విత్ ఎవ్రీబడి. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. తర్వాత మీకు మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ టర్మ్ కాన్ఫ్లిక్ట్స్ అమెరికా సస్టైన్ అవ్వలేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, రష్యన్స్ ఒక థింక్ ట్యాంక్ ఉంది, బర్గన్ అని ఒకటి థింక్ ట్యాంక్ ఉంది. నేను ఈ రిపోర్ట్ చూస్తున్నాను. సో ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే, వాళ్ళు ఒక కంపేర్ చేశారు. వాళ్ళు పేట్రియాట్ మిసైల్స్, అబ్రమ్ ట్యాంక్స్, తర్వాత F-35 వాళ్ళ మార్కీ ఫైటర్స్, వాళ్ళు ఎన్ని ఏళ్ళకి వాళ్ళు ప్లానింగ్ చేశారు, ఎప్పటి దాకా వచ్చింది, ఎంత మందికి ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు దాకా చూస్తున్నారు. F-35 అవైలబిలిటీ ఇస్ లెస్ దెన్ 50%. వాళ్ళు ముందు 2,800 ఫైటర్స్ వాళ్ళు 40 years లో డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఇట్ హాస్ కమ్ డౌన్ టు 2,000 ఫైటర్స్. ఇలాగే మీకు ఇదే ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, బికాస్ వాళ్ళు దే డోంట్ వాంట్ టు గివ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ టు దర్ ఓన్ అదర్ కంట్రీస్. అలయన్స్ కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు అంతా మేమే చేస్తామంటున్నారు. అక్కడ వచ్చిన ప్రాబ్లం. అక్కడ వాళ్ళకే పూర్తి అవ్వట్లేదు, అలయన్స్ కి ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళకి ఏ అమ్ముతారు. అది ఇట్స్ బిగ్ హోల్ అండ్ బిగ్ ట్రాప్. అమెరికా వాళ్ళకే పూర్తి చేసుకోవట్లేదు ఇది. బికాస్ మీకు కొన్ని ఆబ్సలీట్ అవుతాయి, కొన్ని రీప్లేస్మెంట్ అవుతాయి. కొత్త 5th జనరేషన్, కొత్త 6th జనరేషన్, దాంట్లో మీరు పెట్టాలి మైండ్. ఆల్రెడీ మీరు అన్నది తరవేస్తున్నారు. ఆల్ ద సైంటిస్టులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని మీరు తరవేస్తున్నారు. ఎక్కడ వస్తుంది మీకు? ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు ద బ్రెయిన్స్. ఆ అయితే సార్, బ్రెయిన్స్ ఇక్కడ శ్రీనివాస్ గారు, ఈ డిక్లైన్ అనేది ఈవెన్ ఎకానమీ విషయంలో కావచ్చు, లేదా ఇప్పుడు మనం పర్టికులర్ గా మాట్లాడుతున్నటువంటి ఈ డిఫెన్స్ ఉత్పత్తులు, యుద్ధ విమానాలు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ డిక్లైన్ అనేది ట్రంప్ వచ్చిన తర్వాత మొదలైందా, లేకపోతే గతంలో జో బైడెన్, అంతకు ముందు ఉన్నటువంటి క్లింటన్, జార్జ్ బుష్ అప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందా, లేకపోతే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇతను ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్ని కూడా చాలా వరకు? ఈ ట్రంప్ నిర్ణయాలతోటి, పాలసీ మార్పులతోటి ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఎప్పుడు వచ్చింది మార్పు? నేను మీకు చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. మన యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని కప్పపెట్టింది, దాచిపెట్టింది, ఎవరికి రానిలేదు. గుర్తుంటారా మీకు? జార్జ్ మన ఏకే ఆంటనీ అన్నాడు, మన దగ్గర నాట్ మోర్ దెన్, పార్లమెంట్ లో అన్నాడు, మన దగ్గర నాట్ మోర్ దెన్ 7 days ఆఫ్ ఫైటింగ్ అమ్యునేషన్. అంటే అస్లా అంటారు హిందీలో, అమ్యునేషన్ ఇంగ్లీష్ లో అంటారు. ఫైటింగ్ 7 days ఇంటెన్సివ్ ఫైటింగ్ కంటే ఎక్కువ లేదు. అది ఎందుకు లేదు? 7 రోజులు, 7 days, జస్ట్ 7 days. మన 2014 లో వచ్చిన తర్వాత ఇప్పుడు 20 days కి అయింది. ఇంటెన్సివ్ ఫైట్. 1 intensive day ఈజ్ ఈక్వల్ టు 3 normal days ఆఫ్ ఫైట్. సో మీరు అర్థం చేసుకోండి, దానికోసం మీకు ఎంత పాలసీ చేయాలి, ఎంత ఫోర్స్ యాక్ట్ ఉండాలి, ఎంత మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఈ అన్ని మీరు క్యాల్కులేషన్. అమెరికా అది దాచిపెట్టింది. అది
అమెరికా అంతా అంటే వాళ్ళు అలైస్ దగ్గర నుంచి వాళ్ళు బేసిస్ తో షార్ట్ టర్మ్ కాన్ఫ్లిక్ట్స్ తో దూరేది. షార్ట్ టర్మ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే హార్డ్లీ మీకు ఇరాక్ వాజ్ అ మేజర్ వార్. ఇరాక్ వల్ల దానికి ఇంకా వాళ్ళ ఎకానమీ కూర్చొని ఇంకా వాళ్ళు రికవర్ అవ్వలేదు అప్పటి నుంచి. దాని తర్వాత చిన్న కాన్ఫ్లిక్ట్స్ తో దూరారు. దాని వల్ల స్ప్రెడింగ్ థిన్ అక్రాస్ ద వరల్డ్. వాళ్ళ ఎకానమీ దెబ్బతింది, వాళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ కూడా దెబ్బతింది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 2014కు ముందు 7 రోజులు యుద్ధం చేయడానికి సరిపడా మన దగ్గర యుద్ధ సామాగ్రి ఇంటెన్సివ్ వార్ చేయడానికి కావాల్సినటువంటిది మాత్రమే ఉండేది. ఈ రోజున మనము 20 రోజులు ఏకధాటిగా యుద్ధం చేయాల్సిన, అంటే ఇంటెన్సివ్ వార్, లాంగ్ రన్ రష్యా ఉక్రెయిన్ వార్లో కాకుండా ఇంటెన్సివ్ వార్ చేయగలిగితే ఈ రోజు 20 రోజులకు సరిపడా చేయగలుగుతుందా భారత్? ఆ స్థాయిలో ఉందా? 20 days మినిమం వర్స్ట్ కేస్ సినారియో కి వచ్చింది మినిమం. ఓకే, మీకు వర్స్ట్ కేస్ సినారియో ఇంటెన్సివ్ అంటే మీరు బ్యాటిల్ ట్యాంక్స్, తర్వాత మీకు అమ్యునేషన్ అక్కడ మీకు ఫ్రంట్ లైన్ ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ దాన్ని రెప్లినిష్ చేయకుండా మన 20 days అక్కడే కూర్చుని కొట్టచ్చు. అమెరికా పొజిషన్ ఏంటి? అమెరికా కెపాసిటీ ఏంటి ఈ విషయంలో? ఎన్ని రోజులు వాళ్ళు చేయగలుగుతారు యుద్ధం ఈ రోజు? అమెరికా నాట్ మోర్ దెన్ 10 to 15 days ఆఫ్ ఇంటెన్సివ్ వార్ ఇప్పుడు ప్రస్తుతం సస్టైన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రియల్ మిలిటరీ కాంప్లెక్సెస్ ఆర్ నాట్ ట్యూన్ చర్నింగ్ అవుట్. బికాస్ మీకు ఎగ్జాంపుల్ ఉంది, యుక్రెయిన్ లో మీకు పెట్రోట్ మిసైల్స్ వాళ్ళు ఈలైపోయారు, తర్వాత ఆర్టిలరీ షెల్స్ వాళ్ళు అక్కడి నుంచి ఈలైపోయారు. అల్టిమేట్లీ యూరోపియన్ అలైస్ తో వాళ్ళు అడిగి అక్కడ ఇప్పించాల్సి వచ్చింది. తర్వాత లాస్ట్ లో కూడా పాకిస్తాన్ నుంచి షెల్స్ ఇంపోర్ట్ చేసి అక్కడ యుక్రెయిన్ ఇచ్చారు. ఓకే ఓకే. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఈ అమెరికా డిఫెన్స్ ప్రోడక్ట్స్ ని కొనడానికి ఇతర దేశాలు ఆసక్తి చూపించకపోవడానికి, ఆసక్తి తగ్గుతోందని చెప్పడానికి మీరు కొన్ని కారణాలు చెప్పారు. అలాగే ఇంకోటి కూడా ఉంది సారీ మెన్షన్ చేయడం మర్చిపోయాను. వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అక్కడ తీసుకునేది ఇక్కడ తీసుకునేది ఎంతో వేరియేషన్ ఉంది. తర్వాత వాళ్ళు ఒక స్టాండర్డ్ లేదు, ఎప్పుడు కావాల్సి ఇంక్రీజ్ చేస్తారు, తర్వాత దాని మీద వాళ్ళు పేటెంట్స్ ఇయ్యరు, తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఎంతో కాస్ట్లీ అక్కడ. రీ ఇంజనీరింగ్ చేయడానికి కానీ మొత్తం కంట్రోల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మెయింటెనెన్స్ మేమే చేస్తామంటారు, దానికి మళ్ళీ సెపరేట్ ఛార్జీలు అంటారు. సో రిలయబుల్ పార్ట్నర్ అనుకోవాలా, లేకపోతే అమెరికాను నమ్మడానికి లేదు అనేటువంటి అభిప్రాయం ఈ రోజున ప్రపంచ దేశాల్లో వస్తుంది. ఏ విషయంలోనైనా, ట్రేడ్ రిలేషన్స్ అయినా లేకపోతే ఇతర విషయాల్లో కానీ, తన స్వార్థం తను చూసుకుంటాడు, మమ్మల్ని నెట్టేటైనా ముంచేయడానికి అమెరికా సిద్ధపడుతుంది అనేటువంటి విషయం ఈ రోజున ప్రపంచ దేశాలు చాలా వరకు రిలైజ్ అవుతున్నాయి. బహుశా దీనికి కూడా కొంతవరకు అదే కారణంగా కనిపిస్తోంది, రైట్? అండ్ మిగతా ఇప్పుడు తగ్గడానికి ఇప్పుడు యూరోపియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా పుంజుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఏషియన్ డిఫెన్స్ మార్కెట్లు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏషియాలో ఒకప్పుడు భారత్కి ఇప్పుడు భారత్కి చాలా తేడా ఉంది. మనం ఈ రోజున ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం కదా, బ్రహ్మోస్ కానివ్వండి, ఆకాష్ కానివ్వండి. ఈ రోజున మన అవసరాలు తీర్చుకుంటూ మనం ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతున్నాము. చాలా దేశాలు మన దగ్గర కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. సో ఈ మార్కెట్స్ చెప్పండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పినాకా మిసైల్స్ పేరు విన్నారు, బట్ అర్మేనియాకి ఇచ్చాం. అర్మేనియా అజర్బైజాన్ వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ నడుస్తాయి. అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు చూశారు, అక్కడ ఆల్రెడీ సైప్రస్ వాళ్ళు చూశారు, మిగతా యూరోపియన్ నేషన్స్ కూడా చూసారు, యుఏఈ చూశారు, సౌదీ వాళ్ళు చూశారు. ఎంత అక్యురేట్లీ కొడుతుందో పినాకా మిసైల్. ఎవ్రీబడి ఈస్ నౌ లైనింగ్ అప్ టు బై దట్ పినాకా మిసైల్. బ్రహ్మోస్ ఎలాగో ఉంది, బ్రహ్మోస్ లో ఆల్రెడీ పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది, అది అక్యురేట్లీ కొడుతుంది బ్రహ్మోస్. దాని నెక్స్ట్ వర్షన్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి, తర్వాత ఇప్పుడు మన సబ్మరీన్ లాంచ్, క్రూజ్ లాంచ్ కూడా స్టార్ట్ అయిపోయి, మనకి ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం చేసుకోవాలి పొలిటికల్ విల్ మన ఎప్పుడు వచ్చింది. మనం మోదీ గారు వచ్చింది కదా 2014 లో. ఎస్, హీ గేవ్ అ ఫ్రీ హ్యాండ్ టు ఎవ్రీబడి. యూ థింక్ ఫర్ ద నేషన్, డెవలప్ ఫర్ ద నేషన్, అండ్ మేక్ షూర్ అవర్ భారత్ మా ఈజ్ సేఫ్ ఫర్ నెక్స్ట్ 200 years. కరెక్ట్. అండ్ ఇంకొక కారణం కూడా మీరు అన్నట్టుగా చాలా కారణాలు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కదా. ఇప్పుడు మనము
ఎక్కువ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి. మన భారత్ తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఇప్పుడు మీరు చెప్పినటువంటి పినాక కానివ్వండి, బ్రహ్మోస్ కానివ్వండి, ఆకాష్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే అవుతుంది. మనం ఎగుమతి చేస్తున్నటువంటివి. వియత్నాంకి ఇప్పటికే ఇచ్చినట్టున్నాం. మరికొన్ని దేశాలు మొన్న దుబాయ్లో ఎయిర్ షోలో జరిగినప్పుడు చాలా దేశాలు ఎంక్వైరీస్ వచ్చినాయి. మనం మిగిలిన దేశాలతో కంపేర్ చేసుకుంటే మోస్ట్ ఎఫిషియన్సీ, అలాగే తక్కువ ధర. ఈ కారణంగా మన ప్రొడక్ట్స్ కి, అంటే ఇండియన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరుగుతుంది అనుకోవచ్చా వెన్ వి కంపేర్ విత్ అమెరికా? ఎస్, బికాస్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. 2014 లో వీ హ్యాడ్ అప్రాక్సిమేట్లీ 1000 to 2000 crores ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు ఇంచుమించు 30 to 35,000 crores అంత దాకా మనం జంప్ చేసాం. పొటెన్షియల్ ఉంది మన దగ్గర అలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇన్వాల్వ్ చేస్తే, ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. డిఆర్డిఓ ఇట్ వాస్ ద సేమ్ 2014 బిఫోర్. ఇప్పుడు అదే. మీరు ఇప్పుడు కొంచెం వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు, కొంచెం మీరు ఓపెన్ హ్యాండ్ ఇచ్చారు. తర్వాత మీరు ఏ టెక్నాలజీ డెవలప్ చేశారు, డౌన్లోడ్ ఇంటూ ద ప్రైవేట్ సెక్టర్. లెట్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో ఇన్వాల్వ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డిజైన్ ఫేజ్, డిజైన్, డెవలప్మెంట్, ఫోర్జింగ్, ట్రయల్స్. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు ఏంటంటే ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మీకు కళ్యాణి ఫోర్జ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యానన్ మేకింగ్ కంపెనీ దా. ఇప్పుడు ఎలా చేసిందంటే టాప్ ఆఫ్ ది లైన్ క్యానన్ తయారు చేసింది. ఇప్పుడు దాంట్లో కూడా మీరు నెక్స్ట్ జనరేషన్ మనం షెల్స్ లో వెళ్ళాము. దాంట్లో దానికే చైనీస్ భయపడుతున్నారు, పాకిస్తాన్ భయపడుతున్నారు. కరెక్ట్. సో మొత్తానికి ఇది ఒక అమెరికా తాను తీసుకున్న గోతులే తానే పడ్డట్టుగా, తన స్వయంకృత అపరాధాలు, తాను చేసినటువంటి పాలసీ పరంగా తీసుకున్నటువంటి కొన్ని మార్పులు ఇప్పుడు ఈ రోజున బూమరాంగ్ అవుతున్నాయి. ఇది లాంగ్ రన్ లో కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్తున్నారు. మీలాగే కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు. అమెరికాకి రాబోయే కాలం అంత ఈజీగా ఏం లేదు. ఒకటి, అప్పులు, ఇందాక మీరు చెప్పారు $38 trillion అప్పులు ఉన్నాయి. తర్వాత ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్యన వీళ్ళు తలతిక్క నిర్ణయాలు, ఈ ఇమిగ్రేషన్ పాలసీలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి అంటున్నారు. డిఫెన్స్ రంగానికి సంబంధించి కూడా ఇంకా పెద్ద దెబ్బ తగలబోతోంది అని కూడా అంటున్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఏదేమైనా కూడా భారత్ పర్స్పెక్టివ్ లో ఈ స్పేస్ ని మనం ఎంతో కొంత ఏమైనా ఉపయోగించుకోగలుగుతామో చూడాలి. మన మార్కెట్ పెంచుకోవడానికి ఏ మేరకు మనం ఉపయోగించుకోగలుగుతాము. ఇప్పటికే ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాం, బట్ వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో ఆ విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి అమెరికా అగ్రరాజ్యం అనేటువంటి ట్యాగ్ లైన్ బహుశా ఇక నుంచి తీసేసుకోవాలేమో. ఎందుకంటే ఓవర్ నైట్ కొలాప్స్ కాకపోవచ్చు, కానీ అమెరికా పునాదులు కదులుతున్నాయి. ఎకానమీ ఇంతకు ముందున్నట్టుగా లేదు. ఎకానమీ కూడా ఇబ్బందుల్లో పడబోతుంది. దీని ప్రభావం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పై కూడా పడబోతున్నాయి. అమెరికా హిపోక్రసీ ఈ రోజున చాలా ప్రపంచ దేశాలు రియలైజ్ అవుతున్నాయి. అమెరికా మీద ఆధారపడడానికి లేదు, అందుకనే డాలర్ వినియోగాన్ని కూడా తగ్గిస్తున్నాయి. సో చాలా జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనము కలుసుకుందాం, మాట్లాడదాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.